హాయ్ అండి. వెల్కమ్ టు హోమ్ టౌన్ ఫ్లేవర్స్. ఈరోజు చికెన్ లవర్స్ కోసం చికెన్ పకోడా రెసిపీ ఎలా చేయాలో అనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ నేను పావు కేజీ చికెన్ తీసుకున్నానండి. ముందుగా మనం దీని మ్యారినేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను సాల్ట్ తీసుకుంటున్నాను. 1.5 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం అండి. 1 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త చూసి మీకు తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ పసుపు అండి, 1/2 టీ స్పూన్ వరకు తీసుకున్నాను. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా తీసుకున్నాను. 1 టీ స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. క్రిస్పీనెస్ కోసం అని చెప్పి తీసుకుంటున్నాను. నెక్స్ట్ 3 టీ స్పూన్స్ వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి, కానీ నేనైతే ఇక్కడ వేయట్లేదు. చికెన్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాము. అన్నీ ఒకసారి బాగా మసాజ్ చేసుకుందాము ఈ చికెన్ ముక్కలన్నిటికీ కూడాను. పెరుగు కూడా వేసుకోవాలండి, నేను చెప్పడం మర్చిపోయాను. కానీ నేను 5 టీ స్పూన్స్ పెరుగు వేసుకున్నానండి. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకోవాలి. చికెన్ ముక్కలకి బాగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, చికెన్ ముక్కలన్నిటినీ బాగా మసాజ్ చేసేసుకున్నాము ఈ మసాలాస్తో అన్నిటినీ. అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందులోకి వేసేసుకున్నాం కదా. మ్యారినేషన్ ప్రాసెస్ అయిపోయింది. సో మ్యారినేషన్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత చికెన్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. మ్యారినేషన్ టైం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై చేసుకుందామండి. సో నేను ఆయిల్ హీట్ చేసుకోవడానికని ముందే స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసాను. ఇది ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది. ఇక చికెన్ ముక్కల్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. మరి ఒక సైడ్ ఫ్రై అయింది అనుకున్నప్పుడు వెంటనే నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, చికెన్ పకోడా అయితే ఫ్రై అవుతుంది. డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు కొద్దిగా టర్న్ చేసుకోండి, అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవ్వాలి. చికెన్ ముక్కలని ఫ్రై చేసుకొని నేను వేరే ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ రౌండ్ అండి. సెకండ్ రౌండ్లో మళ్ళీ చికెన్ ముక్కలను వేసాను. అన్ని వైపులా ఫ్రై చేసుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలండి. ఈవెన్గా ఫ్రై అవ్వాలి ఇవన్నీ చికెన్ ముక్కలు కూడాను, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చికెన్ పకోడాస్ అయితే రెడీ అయిపోయాయండి. దీన్ని స్టార్టర్గా తినొచ్చు, అలాగే దీంతోపాటు ఆనియన్స్ అండ్ లెమన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా మీ ఇళ్ళల్లో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి, అలాగే వీడియోస్ని షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దాట్ నేను చేసిన వంటకాలన్నీ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి ప్రతిసారి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్.